ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేశారు కదా ఫర్ అండర్ గ్రాడ్యుయేషన్ బీటెక్ అండ్ ఆల్. సో ఎలా జరుగుతుంది ప్రాసెస్ అంతా? కేఎల్ యూనివర్సిటీ ప్రతి సంవత్సరం ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. అలాగే ఈ సంవత్సరం కూడా దాదాపు 1,50,000 మంది విద్యార్థులు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశారు. దానికి సంబంధించి ఈ రోజున మన విశాఖపట్నంలో రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ శ్రీ అయ్యన్న పాత్రుడు గారి అమృత హస్తాల చేతుల మీదుగా ఆ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తున్నాం. KL is the care of address for placements. విద్యా సంవత్సరంలో బయటకు వచ్చే ప్రతి విద్యార్థికి ప్లేస్మెంట్ ఇచ్చి బయటికి వెళ్ళాం. 81 లక్షల హైయెస్ట్ ప్లేస్మెంట్ మా కేఎల్ యూనివర్సిటీ విద్యార్థి ఈరోజు దక్కింది. సో 80 lakhs శాలరీ అనేది చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. 6,000 మంది స్టూడెంట్స్ లో సాత్విక్ గురించి ప్రతిసారి ఎవరు మాట్లాడినా వస్తుంది కదా, ఏమనిపిస్తుంది అప్పుడు? చాలా ప్రౌడ్ గా ఉంది, చాలా హ్యాపీగా ఉంది, ప్రౌడ్ గా ఉంది. పేరెంట్స్ ఫేసెస్ లో హ్యాపీనెస్ చూసినప్పుడు చాలా ప్రౌడ్ గా ఉంది. అట్లాగే యావరేజ్ శాలరీ ప్యాకేజ్ వచ్చేపాటికి, మీడియం శాలరీ ప్యాకేజ్ వచ్చేపాటికి 7.25 ప్యాకేజీ మా దగ్గర చదువుతున్న విద్యార్థులకి మనం ఇవ్వగలుగుతున్నాం. విజయవాడ మరియు హైదరాబాద్ క్యాంపస్లో ఈ నెల 26 నుంచి 30 తారీఖు వరకు జరిగే కౌన్సిలింగ్కి ప్రతి విద్యార్థిని అటెంప్ట్ చేసిన వాళ్ళు కానీ అటెంప్ట్ చేయని వాళ్ళు కానీ కేఎల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అటెంప్ట్ చేయని వాళ్ళు కూడా మీరు కౌన్సిలింగ్ అటెండ్ అవ్వచ్చు. ఎందుకంటే ప్రతి సంవత్సరం 100 కోట్లు స్కాలర్షిప్ ఇస్తారు. ఈ సంవత్సరం కూడా 100 కోట్లు కూడా ప్రిపేర్ అయ్యింది. 46 years of excellence. ఇండియాలోనే వన్ ఆఫ్ ద హైయర్ ఎడ్యుకేషన్లో టాప్ మోస్ట్ యూనివర్సిటీ కేఎల్ యూనివర్సిటీ అని చెప్పుకోవచ్చు కదా. సో చాలా విన్నాం కేఎల్ యూనివర్సిటీలో వన్స్ జాయిన్ అయితే, స్టూడెంట్గా జాయిన్ అయితే ఎంప్లాయ్ లాగా బయటకు వస్తారు అని చెప్పేసి. సో ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది, ఎంటైర్ సిస్టమ్ ఎలా ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుంది, దాంతోపాటు ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి. సో రీసెంట్గా వీళ్ళు కండక్ట్ చేసిన ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ గురించి కూడా క్లియర్గా మాట్లాడడానికి అండ్ కౌన్సిలింగ్ డేట్స్ కూడా వచ్చేస్తాయి కాబట్టి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అందించడానికి ఈరోజు మనతో జాయిన్ అవబోతున్నారు కేఎల్ యూనివర్సిటీ అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ జె శ్రీనివాసరావు గారు. ఆయనతో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే అండి సార్. కేఎల్ యూనివర్సిటీ అంటే ఎప్పటి నుండో ఒక ఎక్సలెంట్ ఫీలింగ్ ఉంది జనాల్లో కూడా, దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ కానీ, ప్లేస్మెంట్స్ విషయంలో కానీ, అండ్ స్టూడెంట్స్ కెరియర్ వైజ్గా కూడా చూసుకుంటే. సో ప్రజెంట్ చూసుకుంటే కౌన్సిలింగ్ అయితే డేట్స్ వచ్చేసాయి, ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేశారు కదా ఫర్ అండర్ గ్రాడ్యుయేషన్ బీటెక్ అండ్ ఆల్. సో ఎలా జరుగుతుంది ప్రాసెస్ అంతా? కేఎల్ యూనివర్సిటీ ప్రతి సంవత్సరం ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. అలాగే ఈ సంవత్సరం కూడా దాదాపు దేశం మొత్తం మీద ఇంక్లూడింగ్ జమ్మూ కాశ్మీర్ కావచ్చు, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ కావచ్చు, వీటన్నిటితో కలుపుకుని దాదాపు 1,50,000 మంది విద్యార్థులు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశారు. దానికి సంబంధించి ఈ రోజున మన విశాఖపట్నంలో రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ శ్రీ అయ్యన్న పాత్రుడు గారి అమృత హస్తాల చేతుల మీదుగా ఆ రిజల్ట్స్ అనౌన్స్ చేపిస్తున్నాం. ఈ రిజల్ట్స్ ఇచ్చిన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ టాప్ ర్యాంకర్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్, కేఎల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయటం వల్ల బెనిఫిట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. చాలా ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. విద్యార్థులు వాళ్ళ భవిష్యత్తు మార్చుకోవడానికి, మీరు అన్నట్టు విద్యార్థిగా వచ్చి ఉద్యోగంతో బయటికి వెళ్ళే ఒక ఫెసిలిటీ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నేషనల్ లెవెల్లో 26వ ర్యాంకు ఉండి తెలుగు 2 రాష్ట్రాల్లో నెంబర్ 1గా ఉన్న కేఎల్ యూనివర్సిటీలో చదివే ప్రతి విద్యార్థికి ఉద్యోగంతో బయటికి పంపించే లక్ష్యంతో కేఎల్ యూనివర్సిటీ గత 16 సంవత్సరాలుగా లెగసీని కంటిన్యూ చేస్తుంది. ఇది ఇప్పటి నుంచి కాదు, గత 16 సంవత్సరాలు ఏదైతే మా లెగసీ ఉందో, కేఎల్ ఈజ్ ద కేర్ ఆఫ్ అడ్రస్ ఫర్ ప్లేస్మెంట్స్. ఇది స్టాండర్డ్ వర్డ్. ఇది అంటే ప్లేస్మెంట్స్ కావాలి అంటే కేర్ ఆఫ్ అడ్రస్ మన తెలుగు రాష్ట్రాల్లో ఏమైనా ఉందంటే అది కేఎల్ యూనివర్సిటీ అని చెప్పి మనం అంత గట్టిగా చెప్పగలుగుతున్నాం. అంటే కారణం రీసెంట్గా జరిగిన 100% ప్లేస్మెంట్ సక్సెస్ మీటు యొక్క ఉద్దేశం. లాస్ట్ వీక్ మేము 100% అంటే మన ఈ 2026 విద్యా సంవత్సరంలో పాస్ అయిన ప్రతి బయటకు వచ్చే ప్రతి విద్యార్థికి ప్లేస్మెంట్ ఇచ్చి బయటికి పంపించాం. అడ్మిషన్ తీసుకోపోయే విద్యార్థులు కావచ్చు ఎవరైనా సరే ఇలాంటి అవకాశాలు కావాలి అంటే, ఇలాంటి అద్భుతమైన ప్లేస్మెంట్స్ కావాలి అంటే 81 లక్షల హైయెస్ట్ ప్లేస్మెంట్ మా కేఎల్ యూనివర్సిటీ విద్యార్థి ఈరోజు దక్కింది. అట్లాగే యావరేజ్ శాలరీ ప్యాకేజ్ వచ్చేపాటికి, మీడియం శాలరీ ప్యాకేజ్ వచ్చేపాటికి 7.25 ప్యాకేజీ మా దగ్గర చదువుతున్న విద్యార్థులకి మనం ఇవ్వగలుగుతున్నాం. మరి అలాంటి ప్యాకేజీలు ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఈ రోజున ఆక్యుపై చేసింది మొత్తాన్ని, ప్రపంచం మొత్తాన్ని, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మీకు జెన్యూన్ ప్లేస్మెంట్స్, క్వాలిటీ ప్లేస్మెంట్స్,
క్వాలిటీ ఎడ్యుకేషను, ఒక మీకు ఆల్రౌండర్ డెవలప్మెంట్ కావాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా రేపు 26 నుంచి 30 వరకు జరిగే కౌన్సిలింగ్ కనుక మీరు కనుక అటెండ్ అయితే ఓకే లైవ్లో మీరు కేఎల్ యూనివర్సిటీ ఎలా ఉందో చూడొచ్చు, లైవ్లో కేఎల్ యూనివర్సిటీలో ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయో చూడొచ్చు, ఓకే లైవ్లో కేఎల్ యూనివర్సిటీ ఫ్యాకల్టీ ఎలా ఉంటారో చూడొచ్చు, లైవ్లో కేఎల్ యూనివర్సిటీ హాస్టల్ ఎలా ఉంటుంది, ఓకే దాని మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది, ఫుడ్ ఎలా ఉంటుంది, ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి, ప్లేస్మెంట్స్ ఎలా ఉంటుంది, లైబ్రరీ ఎలా ఉంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఫ్యాకల్టీ ఇంటరాక్ట్ అవ్వడానికి మీకు అద్భుతమైన అవకాశం విజయవాడ మరియు హైదరాబాద్ క్యాంపస్లో ఈ నెల 26 నుంచి 30 తారీఖు వరకు జరిగే కౌన్సిలింగ్కి ప్రతి విద్యార్థిని అటెంప్ట్ చేసిన వాళ్ళు కానీ అటెంప్ట్ చేయని వాళ్ళు కానీ కేఎల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అటెంప్ట్ చేయని వాళ్ళు కూడా మీరు కౌన్సిలింగ్ అటెండ్ అవ్వచ్చు. ఎందుకంటే కేఎల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా ఒక్కదాని ద్వారా మేము పట్టట్లేదు, జేఈ మార్కులు బేస్ చేసుకొని పెడుతున్నాము, ఓకే అలాగే ఇంటర్మీడియట్ మార్కులు బేస్ చేసుకుని కూడా మీకు ఈ స్కాలర్షిప్స్ అనేవి మీకు అందుబాటులో ఉంటాయి. రైట్ సార్. సో ప్లేస్మెంట్స్ గురించి మాట్లాడితే బయట చూసుకుంటే మనకు ప్లేస్మెంట్స్ బయట బోర్డ్స్ పెడతేస్తారు, పెద్ద పెద్ద మార్క్ ప్లేస్మెంట్స్ వచ్చాయి, ఇంతమందికి ప్లేస్మెంట్స్ వచ్చాయని చెప్పేసి. బట్ ఇంత జెన్యూన్ అని చెప్పేసి కేఎల్ యూనివర్సిటీ గురించి పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ మీరు ఎలా కన్వే చేద్దాం అనుకుంటారు? ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే ప్లేస్మెంట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ స్టూడెంట్ కదా. అది మీరు అన్న క్వశ్చన్ కరెక్ట్. మేము లాస్ట్ మీటింగ్లో కూడా మేము చాలామంది స్టూడెంట్స్ మేము చెప్తూ ఉంటాం, ప్లేస్మెంట్స్ అనేది కంపెనీకి ఆఫర్ లెటర్ ఇచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత కంపెనీలు కూడా ఉండవు. రైట్. మీకు ఇచ్చిన ప్లేస్మెంట్ ఆఫరు జెన్యూనా కాదా, ఈ బయట వచ్చే ప్లేస్మెంట్స్ కానివ్వండి, బయట చెప్పే ప్లేస్మెంట్స్ యొక్క రికార్డు కానివ్వండి, మీరు నమ్మటం అనేది కనుక జరిగితే మీకు డిగ్రీతో పాటు ప్లేస్మెంట్ రావాలి అనుకుంటే, జెన్యూన్ ప్లేస్మెంట్స్ కావాలనుకుంటే మీరు ఒక్కసారి మా విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడండి. రైట్. ఎలా ఉంటుంది కేఎల్ యూనివర్సిటీలో ప్లేస్మెంట్స్. 10 లక్షలకు చేరిన ప్యాకేజీ వచ్చి స్టూడెంట్ ఇండస్ట్రీకి వెళ్తే 25 లక్షలకి వెళ్తాడు, కానీ 25 లక్షల ప్యాకేజీలు చేరిన స్టూడెంట్ 10 లక్షల ప్యాకేజీ దిగిపోవడం అనేది కేఎల్ యూనివర్సిటీ చరిత్రలోనే లేదు. ఓకే. అలాంటి విద్యార్థులు 50 లక్షలు కావచ్చు, 40 లక్షలు కావచ్చు, 30 లక్షలు కావచ్చు, ఈ రోజున హైయెస్ట్ ప్యాకేజ్ ఇచ్చిన 81 లక్ష కావచ్చు, వీళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు తప్పితే దానికి దిగి రావటం అనేది కేఎల్ యూనివర్సిటీ రికార్డులోనే లేదు. రైట్ సార్. సో ఇలాంటి రికార్డ్స్, ఇలాంటి ప్లేస్మెంట్స్, జెన్యూన్ ప్లేస్మెంట్స్ మీ భవిష్యత్తును మార్చే 40 ఏళ్ళ మీ భవిష్యత్తు ఈ 4 సంవత్సరాల కోర్సు, ఈ 4 సంవత్సరాల కోర్సు కావచ్చు, 5 సంవత్సరాల కోర్సు కావచ్చు, 3 సంవత్సరాల కోర్సు కావచ్చు, 6 సంవత్సరాల కోర్సు కావచ్చు, ఏ కోర్సుకైనా సరే రేపు ఇంజనీరింగ్ కానీ, అలాగే డిగ్రీకి కానీ, లేకపోతే పీజీ కానీ, అలాగే లేటరల్ ఎంట్రీకి కానీ, వీటిలో ఏ ప్రోగ్రామ్ మీరు చేరదాం అనుకున్నా సరే రేపు 26 నుంచి 30 తారీఖు వరకు జరిగే కౌన్సిలింగ్ కనుక మీరు అటెండ్ అయితే మీ భవిష్యత్తును ఇలా మార్చేసుకోవచ్చు. రైట్. డన్ సార్, పర్ఫెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ ఇదే నోట్, ఈ మంత్ 26th to 30th జరిగే కౌన్సిలింగ్లో మీరు వస్తే కనుక లైవ్గా ప్రతిదీ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అండ్ ఆల్రెడీ కేఎల్ యూనివర్సిటీ అంటే ఎంత మంచి పేరుందో మీరు వినుంటారు, ఈసారి లైవ్గా చూడొచ్చు అనమాట. సో దాట్స్ అబౌట్ కేఎల్ యూనివర్సిటీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ ఐ డ్రీమ్. 46 years of educational leadership, కేఎల్ యూనివర్సిటీ గ్రాండ్ రిజల్ట్స్ లాంచ్లో మనం ఉన్నాం అనమాట. సో ఏం రిజల్ట్స్ అంటే డిగ్రీకి సంబంధించి, అలాగే బీటెక్, దాంతోపాటు లాటరల్ ఎంట్రీస్కి సంబంధించిన ఎగ్జామినేషన్ అయితే రీసెంట్గా కండక్ట్ చేశారు. ఓవరాల్గా ఇండియా నుండి చూసుకుంటే 1,25,000 ఈ ఎగ్జామినేషన్ అయితే రాశారనమాట. సో ఈ మంత్ అంటే ఏప్రిల్ 26th to 30th వరకు కౌన్సిలింగ్ అయితే ఉంది. సో ఇక్కడ గ్రాండ్ లాంచ్ ఆఫ్ రిజల్ట్స్కి విచ్చేశారు మన ఆనరబుల్ స్పీకర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆంధ్రప్రదేశ్ శ్రీ అయ్యన్న పాత్రుడు గారు. ఆయనతో మాట్లాడదాం. లెట్స్ గో. సార్ నమస్తే సార్. సార్ కేఎల్ యూనివర్సిటీ గ్రాండ్ రిజల్ట్స్ లాంచ్ అయితే జరిగింది అండ్ ర్యాంకర్స్ అందరినీ చూసారు, మీరు మాట్లాడారు, అంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా చూసారు కదా, లాంచ్ చేశారు. సో ఎలా అనిపిస్తుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్లేస్మెంట్స్కి సంబంధించి ఏం చెప్పాలనుకుంటున్నారు? కేఎల్ యూనివర్సిటీ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అమ్మా, దాంట్లో నో డౌట్. ఆంధ్ర రాష్ట్రంలో చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఇంకా అదన్ను, కానీ ఒక క్రమశిక్షణ తోటి రిజల్ట్ రావాలి, పిల్లలకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, కౌన్సిలింగ్ జరగాలి అన్నటువంటి తాపత్రయతో వాళ్ళు క్రమశిక్షణతో నడిపిస్తున్నటువంటి ఇన్స్టిట్యూషన్ ఇది. నేను విజయవాడ ఇన్స్టిట్యూషన్ చూశాను, లాస్ట్ టైం విశాఖపట్నం ఇన్స్టిట్యూషన్ కూడా పార్టిసిపేట్ చేశాను. అందుకే ఇదంటే నాకు బాగా ప్రత్యేక ఇంట్రెస్ట్ ఏంటంటే వాళ్ళు తాపత్రయం ఏంటంటే ఇంత చూశారు మీరు, వాళ్ళు ఆలోచన విధానం లాంచ్ చేయడమే కాదు,
వాళ్ళకి మళ్ళీ 26వ తారీఖు నుంచి 30 వరకు కౌన్సిలింగ్ ఉంటుంది. దాంట్లో 100 కోట్ల రూపాయలు మళ్ళీ వీళ్ళకి స్కాలర్షిప్స్ ఇచ్చేటువంటి ప్రపోజల్ ఉంది. రైట్. ఉంటే ప్రతి కాలేజీలు చేస్తాయి, కానీ వీళ్ళకున్న కమిట్మెంట్ వేరు. నా దృష్టిలో ఓకే. అన్ని కాలేజీలకు కమిట్మెంట్ ఉంటుంది, కాలేజీలు బాగుపడాలని కోరుకుంటారు, అందరికీ ప్లేస్మెంట్ కావాలని కోరుకుంటారు. కానీ పనిచేసే తీరు, కమిట్మెంటు, ఎలా పనిచేస్తున్నారు, ఎడ్యుకేషన్ ఎలాగిస్తున్నారు, పిల్లల తాలూకు చదువే కాదు వాళ్ళ జీవితాలు బాగుపడాలా, కుటుంబాలు బాగుపడాలా ఆలోచన ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్స్టిట్యూషన్. రైట్ సార్. అండ్ గవర్నమెంట్ తరఫున మీరు ఎలాంటి సపోర్ట్ అందిద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు గవర్నమెంట్ ప్రైవేట్ కాలేజీలకి సపోర్ట్ చేయాలి, గవర్నమెంట్ కాలేజీలకి సపోర్ట్ చేయాలి, బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. బెస్ట్ ఎడ్యుకేషన్ అంటే ఏదో ఎడ్యుకేషన్ ఇచ్చినట్టు కాదు, ఆ ఎడ్యుకేషన్ పునాదుల మీద పిల్లల తాలూకు జీవితాలు బాగుపడాలి, ఓకే. అటువంటి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఇప్పుడు రోజులు మారుతున్నాయి, మా టైంలో ఎడ్యుకేషన్ వేరు, ఈ టైంలో ఎడ్యుకేషన్ వేరు. టైంని పెట్టి, అవసరాన్ని పెట్టి ఆ పిల్లల భవిష్యత్తు ఎలా ఉండాలో చూసుకొని దానికి తగ్గట్టు ఎడ్యుకేషన్లో మార్పులు కూడా తీసుకొస్తున్నారు. రైట్. మనకు ఇవాళ వస్తున్నాయి అనేకమైన ఇండస్ట్రీస్ వస్తున్నాయి, ఎందుకు చెప్పాను కదా, చాలా ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఆ ఇండస్ట్రీస్లో ఏ సబ్జెక్ట్ ఉండాలి, ప్లేస్మెంట్ రావాలంటే ఏ సబ్జెక్టులో వెళ్ళాలి, ఇవన్నీ కూడా స్టార్టింగ్ నుంచి పిల్లల్ని తయారు చేసి పిల్లలకి ఎడ్యుకేట్ చేసి ఆ లైన్లో వెళ్ళగలిగితే, ఇందా చెప్పాను ఏ దేశం వెళ్ళినా ఆంధ్ర వాళ్ళు, తెలుగు వాళ్ళు అక్కడ ఉన్నారు. అవును. అమెరికాలో కూడా మన వాళ్ళు డామినేట్ చేస్తారు. అక్కడ ఆస్ట్రేలియా వెళ్ళాను, అక్కడ వ్యాపారాలన్నీ తెలుగు వాళ్ళే, లండన్లో మన వాళ్ళే. ఎలాగ వెళ్ళారు వాళ్ళు, కష్టపడి పని చదివారు, వెళ్ళారు, అక్కడ సెటిల్ అయ్యారు, అక్కడ ఆ దేశం వాళ్ళ కంటే ఎక్కువగా బ్రహ్మాండ పనిచేస్తున్నారు. అటువంటి పిల్లలు మనం తయారు చేయాలా, అది మన ఆంధ్ర రాష్ట్రానికి అవసరం, మన కుటుంబాలకు అవసరం. అటువంటి లైన్లో ఇన్స్టిట్యూషన్ వెళ్తుంది, అందుకే నా మనస్ఫూర్తిగా అభినందన చెప్పడం కోసం ఈరోజు రావడం జరిగింది. రైట్ సార్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు అన్నట్టుగా టైంతో పాటు ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా మారుతుంది. ఇప్పుడు మార్కెట్స్కి కావాల్సిన స్కిల్స్ మాత్రం స్టూడెంట్స్లో ఉండట్లేదు. సో కేఎల్ యూనివర్సిటీ ఎలా స్టూడెంట్స్కి ఆ స్కిల్స్ని అందిస్తుందని అంటారు, అంటే మార్కెట్ అవసరాలను బట్టి? ఏ స్కిల్స్ అవసరం అన్నది ఎడ్యుకేషన్ మీద అనుభవం ఒకటి వీళ్ళకి తెలుసుకోవాలి. ఏదో పూర్వంలాగా ఏదో వీళ్ళు రాజకీయాలు మాత్రం ప్లేస్మెంట్ రావు. ఇప్పుడు ఉన్న ఎడ్యుకేషన్ ఏంటి, సిస్టమ్ ఏంటి, వస్తున్న ఇండస్ట్రీస్ ఏంటి, ఆ ఇండస్ట్రీస్కి ఎవరు కావాలి, ఏ సిస్టమ్ కావాలి, ఏ ఎడ్యుకేషన్ కావాలి చూసుకొని అటువంటి ఎడ్యుకేషన్ ప్రోత్సహిస్తే వస్తాయమ్మా. పిల్లలకి చిన్నప్పటి నుంచి మనం తరఫీదు ఇవ్వగలిగితే బ్రహ్మాండంగా చదువుతారు. చదివిన లేరా, వాళ్ళ నర్సీపట్నంలో ఒక సామాన్య కుర్రవాడికి ఇంటర్మీడియట్ రిజల్ట్లో స్టేట్ సెకండ్ వచ్చింది. ఒక పల్లెటూరు కుర్రోడికి, పల్లెటూరులో కుర్రోడు స్టేట్ సెకండ్ వచ్చాడు. ఉన్నారు తెలివితేటలు ఉన్నాయి, అందరికీ అయ్యే తెలివితేటలు ఉంటాయి. కాకపోతే తల్లిదండ్రులు పెట్టి, ఆ ఇన్స్టిట్యూషన్ పెట్టి, ఇన్స్టిట్యూషన్లో ఇస్తున్నటువంటి ఎడ్యుకేషన్ పెట్టి, ఆ ట్రైనింగ్ పెట్టి కొంతమంది పికప్ అవుతారు, కొంతమంది పికప్ అవుతారు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైం. రైట్. సో చూస్తున్నారు కదా, కేఎల్ యూనివర్సిటీ అంటే ఎడ్యుకేషన్ అనేది ఎలా ఇంపార్ట్ చేస్తుంది, స్టూడెంట్స్ ఎక్సలెంట్గా తయారవ్వడానికి, ఫ్యూచర్ లీడర్స్గా తయారవ్వడానికి ఎలా స్ట్రైవ్ చేస్తుంది అనేది కూడా విన్నాము. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సార్ చెప్పినట్టుగా మార్కెట్ అవసరాలకి తగ్గట్టుగా, దానికి తగ్గట్టుగా స్కిల్స్ని కూడా ఇంపార్ట్ చేస్తుంది. దాట్స్ అబౌట్ కేఎల్ యూనివర్సిటీ. నా పేరు డాక్టర్ జేఎస్ఆర్, డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్, కేఎల్ యూనివర్సిటీ. ఈ రోజున దేశం మొత్తం మీద దాదాపు 1,50,000 మంది విద్యార్థులు కేఎల్ వివిధ కోర్సులకి, ఇంజనీరింగ్ కానీ, లేకపోతే యూజీ ప్రోగ్రామ్స్ కానీ, అదర్ ఏవైతే ఉన్నాయో లాటరల్ ఎంట్రీ కానీ, అన్ని ప్రోగ్రామ్స్కి కలిపి దాదాపు 1,50,000 మంది విద్యార్థులు ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా ఈ రోజున మా ఎగ్జామ్ రాశారు. దానికి సంబంధించిన రిజల్టు మన ప్రీతమ అతి ముఖ్యమైన ఈ మన ఉత్తరాంధ్ర జిల్లాలో అతి ముఖ్యమైన నాయకులు, అందరికీ అజాత శత్రువు, మంచివారు, పిల్లలంటే ఎంతో అభిమానం, పిల్లలకి భవిష్యత్తు గురించి ఆయన ఎక్కడి దాకైనా వస్తారు. వారు మేము అడగంగానే ఈ రోజున సార్ మీ చేతుల మీదుగా, ఎందుకంటే మీ హస్తవాసి చాలా మంచిది, ఈ జిల్లాలో పిల్లల యొక్క భవిష్యత్తు, అంటే ఇక్కడ నుంచి దాదాపు చాలామంది మనకు వస్తుంటారు, విజయవాడకి కానీ హైదరాబాద్కి కానీ, ఈ జిల్లా నుంచి ఎక్కువ వస్తున్నారు మా దగ్గరికి. మీ యొక్క అమృత హస్తాలతో ఈ పిల్లల యొక్క భవిష్యత్తును మార్చే ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ యొక్క రిజల్ట్ మీ చేతుల మీదుగా ఆవిష్కరిస్తే మేము ఎంతో ఆనందపడతాం. అడగంగానే వచ్చిన స్పీకర్ గారికి, అయ్యన్నపాత్రుడి గారికి మనస్ఫూర్తిగా కేఎల్ యూనివర్సిటీ నుంచి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం సార్. మీ రాక మాకెంతో ఆనందం, మీ రాక పిల్లల భవిష్యత్తుకు సోపానం. దేశం మొత్తం మీద ఇంక్లూడింగ్ జమ్మూ కాశ్మీర్ కావచ్చు, అండమాన్ కావచ్చు, అన్ని రాష్ట్రాల నుంచి రాసిన విద్యార్థుల యొక్క ర్యాంకులు ఈరోజు రిలీజ్ చేశాము.
1,500,000 మంది విద్యార్థులు వీరందరికీ కూడా రేపు 26 నుంచి ఏప్రిల్ 26 నుంచి 30 వరకు జరిగే కౌన్సిలింగ్లో విద్యార్థులందరూ కూడా చురుగ్గా పాల్గొని వాళ్ళ యొక్క భవిష్యత్తును మార్చుకునే అవకాశం, మంచి ప్లేస్మెంట్తో విద్యార్థిగా రండి, మంచి ప్లేస్మెంట్గా బయటికి వెళ్ళండి అనే ఒక మంచి నానుడితో మేము ముందుకెళ్తున్నాము. ఈ 26 నుంచి 30 వరకు జరిగే కౌన్సిలింగ్ చాలా ఇంపార్టెంట్. మీ అందరూ లైవ్లో క్యాంపస్ ఎలా ఉంటుంది, లైవ్లో విద్యార్థి డిసిప్లిన్ ఎలా ఉంటుంది, లైవ్లో ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, లైవ్లో క్యాంపస్ లైఫ్ ఎలా ఉంటుంది, లైవ్లో క్యాంపస్ హాస్టల్ ఎలా ఉంటుంది, లైవ్లో మెస్ ఎలా ఉంటుంది, ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, ఫ్యాకల్టీ ఎలా ఉంటారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుంది, అన్నీ కూడా మీ యొక్క లైవ్లో చూసి మీ యొక్క కోర్సులు సెలెక్ట్ చేసుకొని స్కాలర్షిప్లు 100% వరకు స్కాలర్షిప్ పొందే అవకాశం ఉంది. 100 కోట్ల రూపాయల వరకు మేము స్కాలర్షిప్ అందిస్తున్నాం ప్రతి విద్యా సంవత్సరం. ఈ విద్యా సంవత్సరం కూడా 100% స్కాలర్షిప్ పొందే అవకాశం ఈ కౌన్సిలింగ్లో అందరూ కూడా ఉపయోగించుకుంటారని చెప్పి ఆశిస్తూ మరొకసారి మా విజ్ఞాపాన్ని మన్నించి పిల్లల భవిష్యత్తు కోసం ఆ యొక్క సమయాన్ని మాకు కేటాయించినందుకు కేఎల్ యూనివర్సిటీ నుంచి స్పీకర్ గారికి, అయ్యన్న పాత్రుడు గారికి సదా మీకు రుణపడి ఉంటామని చెప్పి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. అలాగే శ్రీనివాసరావు గారు, ఈ పెద్దలందరికీ కూడా నమస్కారం. యాక్చువల్గా నిన్న నాకు ఫోన్ చేశారు, ఇవాళ ఈ కార్యక్రమం ఉంది, మీ చేతుల మీదుగా ఈ రిజల్ట్ కానీ కౌన్సిలింగ్ కానీ అనౌన్స్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. నాకు ఈ యూనివర్సిటీ అంటే చాలా ఇష్టమని కూడా చెప్తాను నేను. కారణం ఏంటంటే లాస్ట్ ఇయర్ నేను మన గాజువాక స్టీల్ ప్లాంట్ దగ్గర వీళ్ళు కాలేజ్ ఫంక్షన్ స్కూల్ ఫంక్షన్ పెట్టారు. సరే, స్కూల్ ఫంక్షన్ మాకు అలవాటే, ఎమ్మెల్యేలకి వెళ్తూ ఉంటాం. కానీ ఆ స్కూల్ ఫంక్షన్లో నాకు చాలా వెరైటీగా కనపడింది. సుమారు 2-3 వేల మంది విద్యార్థులు సమావేశం, 5,000 మంది. చాలా ఆశ్చర్యపోయాను, అంతమంది అంత డిసిప్లిన్గా ఎక్కడ పిన్ డ్రాప్ సైలెంట్స్గా ఆ సమావేశం జరిగింది. నేను కూడా సాధారణంగా మా స్పీచెస్, రాజకీయ నాయకుల స్పీచెస్ విద్యార్థులు వినరు, వాళ్ళ ద్వారాలో వాళ్ళు ఉంటారు, మా ద్వారాలో మేము చెప్పుకొని పోతూ ఉంటాం. కానీ ఆ రోజు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నేను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏం మాట్లాడామో విద్యార్థులు పిన్ డ్రాప్ సైలెన్స్గా విన్నారు. అప్పుడే అనిపించింది కాలేజీ తరగతి వాతావరణం ఏంటో. అంత డిసిప్లిన్గా విద్యార్థులు ఉన్నారంటే ఆ కాలేజీ కూడా ఎంత డిసిప్లిన్గా రన్ చేస్తున్నారా అని చెప్పి ఒక ఆలోచన వచ్చింది. అప్పటి నుంచి లైక్ చేస్తాను. తర్వాత రెండోసారి ఏంటంటే విజయవాడలో కూడా ఈ కాలేజీకి వెళ్ళి ఒకరోజు నేను పాల్గొనడం జరిగింది. చాలా బ్యూటిఫుల్ కాంప్లెక్స్ అండి, ఎంత బ్రహ్మాండంగా ఉందంటే ఎప్పుడో పురాతనమైనటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, చాలా బ్రహ్మాండంగా డిసిప్లిన్గా చేస్తున్నారు. అంచేత తప్పనిసరిగా సడన్గా చెప్పినప్పటికి కూడా వస్తానండి, నేను తప్పనిసరిగా పాల్గొంటానని చెప్పి ఈరోజు రావడం జరిగింది. నేను స్టడీ చేస్తాను, నాకు కూడా ఎడ్యుకేషన్ అంటే చాలా ఇష్టం, ఎడ్యుకేషన్ సిస్టమ్. ఎందుకంటే నేను చదువుకునేటప్పుడు ఇన్ని కాలేజీలు లేవు. నేను డిగ్రీ నర్సీపట్నంలో డిగ్రీ కాలేజీ కూడా లేదు మాకు. ఉంటే అనకాపల్లి, అప్పుడు ఉమ్మడి విశాఖ జిల్లాలో అనకాపల్లిలో డిగ్రీ కాలేజీ, విశాఖపట్నంలో డిగ్రీ కాలేజీ తప్పించి ఎక్కడ డిగ్రీ కాలేజీలు కూడా లేవు. ఇంటర్మీడియట్ అయిన తర్వాత డిగ్రీ చదువుకోవడానికి కాలేజీ లేకపోతే నేను కాకినాడ పోయి పిఆర్ కాలేజీలో చదువుకున్నాను. అప్పటి నుంచి నాకు ఎడ్యుకేషను సరే, ఆస్తులు ఇవ్వకపోయినా ఉద్యోగాలు ఇవ్వకపోయినా పిల్లలకి చదువుకునే అవకాశం కల్పించాలి ప్రభుత్వం అని నా ఉద్దేశం. చదువుకుంటారు, చదువుకునే అవకాశం కల్పించాలి కదా ప్రభుత్వం. చదువుకున్న తర్వాత వాళ్ళ అదృష్టం కొలది ఈ ప్లేస్మెంట్కి వెళ్తారు, అది వేరు. చదువుకునే అవకాశాలు లేని పరిస్థితుల్లో అప్పుడు పాడేరులో కూడా డిగ్రీ కాలేజీ లేదు. లక్కీగా నేను 83లో ఎమ్మెల్యే అయ్యా. ఎన్టీ రామారావు గారు నన్ను పిలిపించి యంగెస్ట్ ఎమ్మెల్యే, నేను ఆ రోజు 83లో రాష్ట్రంలోనే ఉమ్మడి రాష్ట్రంలో యంగెస్ట్ ఎమ్మెల్యే నన్ను పిలిపించారు. పిలిపించి నీ వయసు ఎంత అని అడిగారు. 25 సంవత్సరాలు ఇప్పుడే దాటింది సార్, మొన్న ఎమ్మెల్యే సార్. యంగెస్ట్ ఎమ్మెల్యే నువ్వు, చాలా సంతోషంగా ఉంది తమ్ముడు. నా తమ్ముడు అనేవారు, తమ్ముడు కూడా తమ్ముడు గారు అనేవారు, అంత పెద్ద ఆయన కూడా. నీకు ఏం కావాలో కోరుకో అని అడిగారు నన్ను. ఇప్పటికీ మర్చిపోయిన, ఎక్కడికైనా చెప్తాను నేను ఏం కావాలో కోరుకో అంటే మా నర్సీపట్నంలో డిగ్రీ కాలేజీ కావాలి సార్ అన్నాను. ఆశ్చర్యంగా చూశాడు. ఒక సీఎం దగ్గరకు వచ్చి ఏం కావాలో కోరుకో అంటే ఏదో పెద్దది కోరుకుంటారు అనుకున్నాను. డిగ్రీ కాలేజీ గురించి
అడిగి ఉండాడు. నాకు చిన్న కోరిక కదా అన్నారు. కానీ అలాంటి వాళ్ళు ఎంతోమంది చదువుకోలేకపోతున్నారు సార్. నేను అవకాశం ఉంది, కాకినాడ పోయాను. డిగ్రీ కాలేజ్ ఇవ్వమంటే అప్పుడు ఎన్టీ రామారావు గారు నర్సీపట్నం డిగ్రీ కాలేజ్ ఇచ్చారు. అప్పటి నుంచి స్టార్ట్ అయింది మా రూరల్ ఏరియాలో డిగ్రీలు చదువుకునే అవకాశం. సరే ఉద్యోగాలు వస్తాయో లేదు, ఏ లైన్కి వెళ్తాము, ఏ పోస్ట్ వస్తుందో తెలియదు, కానీ చదువుకునే అవకాశం కల్పించినటువంటి విద్యావేత్త ఎన్టీ రామారావు గారు. తర్వాత 85లో మళ్ళీ నాకు మంత్రి ఇచ్చారు. సెకండ్ టైం ఎమ్మెల్యే అయితే నాకు టెక్నికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇచ్చారు. ఒకసారి మంత్రివర్గ సమావేశంలో సార్ నాకు చిన్న కోరుకుంది సార్ అన్నాను. ఏంటన్నా, నాకు టెక్నికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇచ్చారు, కుర్రవాళ్ళకి ఉద్యోగాలు రావాలంటే టెక్నికల్ ఎడ్యుకేషన్ అవసరం. అంటే మన రాష్ట్రంలో పాలిటెక్నిక్ కాలేజీలు లేవు, ఇంజనీరింగ్ కాలేజీలు లేవు. ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళాలంటే కర్ణాటక కానీ తమిళనాడు కానీ పోయి చదువుకునే పరిస్థితి. నేను ఆల్రెడీ మినిస్టర్ ఇచ్చారు కాబట్టి నాకు అవకాశం ఇవ్వండి సార్, పాలిటెక్నిక్ కాలేజీలు పెడదామని. ఎన్ని పెడతామని అడిగారు. 100 పెడదాం అనుకున్నా సార్. ఒకేసారి 100 పెడతావా, అంత డబ్బు ఎక్కడ ఉందో అన్నాడు. మరి ఎన్ని పెట్టమంటారు సార్, ఒక 55 పెడతావా అన్నారు. ఓకే సార్ అన్నాను. ఒకేసారి 55 కాలేజీలకి ఎన్టీ రామారావు గారు సంతకం పెట్టిన ఏకైక ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు. అప్పుడే నర్సీపట్నంలో మా ఊర్లో పాలిటెక్నిక్ కాలేజు, పాడేరులో పాలిటెక్నిక్ కాలేజు, భీమునిపట్నంలో మహిళా పాలిటెక్నిక్ కాలేజ్ పెట్టాం. దాంట్లో ఇవాళ చదువుకొని ఎంతోమంది ఉద్యోగాలు చేసే అవకాశం వచ్చింది. అది ఎందుకు చెప్తానంటే ఎడ్యుకేషన్ చాలా అవసరం పిల్లలకి. అలాగే ఎడ్యుకేషన్ కోసం పనిచేస్తున్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఆంధ్ర రాష్ట్రంలో చాలా వచ్చాయి ఈ మధ్యకాలంలో. గత 5 సంవత్సరాల్లో ఎడ్యుకేషన్ సర్వనాశనం అయిపోయింది, మీ అందరికీ తెలుసు. మళ్ళీ ఇప్పుడిప్పుడే ఎడ్యుకేషన్కి ఊపిరి వస్తుంది, పునాది వేశారు. మంచి మంచి ఇన్స్టిట్యూషన్స్ వచ్చాయి. దాంట్లో ఒక మంచి ఇన్స్టిట్యూషన్ ఈ కేఎల్ యూనివర్సిటీ. అంచేత అందుకే అభిమానం. అంచేత ఈవేళ పిల్లలతో రిజల్ట్ ఓపెన్ చేసేట అవకాశం ఆ చైతన్య గారు రావడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. అంటే పిల్లల భవిష్యత్తు ఈవేళ నేను చూశాను. చాలా దేశాలు తిరిగి, స్పీకర్ అయిన తర్వాత చాలా దేశాలు తిరిగాను. నేను రష్యా వెళ్ళాను, అమెరికా వెళ్ళాను, ఈ మధ్య లండన్ కూడా వెళ్ళాను, ఆస్ట్రేలియా వెళ్ళాను, ఈ మధ్య స్పీకర్స్ కాన్ఫరెన్స్కి. ఎక్కడ చూసినా, ఏ దేశంలో చూసినా నన్ను కలవడం కోసం 2000 మంది మన పిల్లలు వచ్చారు. మన తెలుగు పిల్లలు ప్రతి దేశంలో కూడా. లండన్లో కూడా ఇంచుమించు 1000 మంది వచ్చి కలిశారు నన్ను. ఏం చేస్తున్నారా అంటే ఇక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్నాం సార్. దేశాల్లో కూడా మన వాళ్ళు మంచి మంచి ఉద్యోగాలు చేశారు. ఉద్యోగాలే కాదు, ఉద్యోగాలకు వెళ్ళి అక్కడ వ్యాపారాలు కూడా పెట్టారు. అక్కడ ఐటీ ఇన్స్టిట్యూషన్స్ కూడా స్టార్ట్ చేశారు. మన వాళ్ళే ఉద్యోగాలకు ఇచ్చే అవకాశాలకు వచ్చారు. అంటే అవకాశం ఉంటే ఎంతవరకు అనేది ఎదుగుతారు మన పిల్లలు అన్నది మనకు రుజువైంది. దాంట్లో మన రాష్ట్రంలో కూడా మంచి కాలేజీలు ఉన్నాయి. కాబట్టి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజీ విజయవాడ నేను చూశాను. మంచి కాంపస్ ఉంది అక్కడ. వాళ్ళు ఎడ్యుకేషన్ చాలా ప్రయారిటీ ఇస్తున్నారు. ఈవేళ చూశారు, ఈవేళ సార్ చెప్పినట్టు ఈవేళ సుమారు 1,25,000 మంది విద్యార్థులు ఎగ్జామ్ రాస్తే 80,000 ర్యాంక్ వరకు కాలేజీ వాళ్ళు జాయిన్ చేసుకునే అవకాశం. అయితే పర్సంటేజ్ చూడాలి మనం, ఎంతమంది రాశారు. 80,000 మంది వరకు కాలేజీల్లో అవకాశాలు. బెస్ట్ ప్లేస్మెంట్ బ్రహ్మాండం చదువుకుంటే మంచి బెస్ట్ ప్లేస్మెంట్లు వస్తాయి. ఇటువంటి మంచి ఎడ్యుకేషన్ని పిల్లలకి అందించడం కోసం ఈ సంస్థ చేస్తున్న కృషిని మనందరూ కూడా అభినందించవలసిన అవసరం ఉంది. అలాగే మీరు 26 నుంచి ఎప్పటి నుంచో 26 నుంచి 30 వరకు కౌన్సిలింగ్ జరుగుతుంది. ఆ కౌన్సిలింగ్లో కూడా లాస్ట్ ఇయర్ కూడా ఇచ్చారు, నాకు తెలిసే విషయం. నా దగ్గర బుక్లెట్ కూడా ఉంది. వీళ్ళకి స్కాలర్షిప్ పేరు మీద ప్రతి సంవత్సరం 100 కోట్లు స్కాలర్షిప్ ఇస్తారు. ఈ సంవత్సరం కూడా 100 కోట్లు కూడా ప్రిపేర్ అయ్యారు. ఇటువంటి ప్రోత్సాహం ఉండి మంచి టాలెంట్ ఉన్న కుర్రవాళ్ళని తయారు చేసి, పిల్లలు తయారు చేసి వాళ్ళు చూస్తే జీవనోపాధి జరుగుతుంది. వీరు ఈ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు చేస్తున్న కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ కార్యక్రమం మంచి కార్యక్రమం పాల్గొనే అవకాశం ఉంది. ఎప్పుడు ఈ అవకాశం వచ్చింది ఇవాళ, ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు మన విజనరీ నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం చేసుకునే అవకాశం. అలాగే మన సింహాచలం దేవుడు ఇవాళ కార్యక్రమం జరుగుతుంది, పుణ్య కార్యక్రమం. ఆ కార్యక్రమం రోజున ఈ కార్యక్రమం
ఆన్ చేసే పరిస్థితి రావడం నిజంగా నాకు ఆనందంగా ఉంది. ఈ ఇన్స్టిట్యూషన్తో పాటు మిగతా ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు కూడా పాల్గొని పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి వాళ్ళు లైఫ్లో బ్రతికే విధంగా వాళ్ళ కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఈ రాష్ట్రాన్ని పనికొచ్చే విధంగా తయారు చేయాలని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళందరినీ కోరుకుంటూ మరి సదావకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటానండి. ప్రెస్ వారికి కూడా ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.